ఒక తెలంగాణ ఫోక్ సింగర్ తను ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో అవమానాలను తట్టుకొని ఈరోజు ఒక సింగర్గా నిలబడాలని చెప్పి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది ఏంటనేది అప్పుడు ఉద్యమకారులు పాడిన పాటల్ని చూసి ఇన్స్పిరేషన్గా తను నేర్చుకుంటూ నా బతుకును నిత్యం కడుపుల మోస్తూ కలగన్నది గనుక. అంటే అవమానం అంటే ఎట్లా ఎలా ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు చాలా బాధపడుకుంటూ అద్భుతమైన పాట పాడాలి నువ్వు. మరి పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది. గదరన్న ఏ పాట అంటే ఏ పాట పాడగలవా? గదరన్నది ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చి కళ్ళంలో ఒడ్లు కొట్టకపోయి ఆ ఒడ్లకు గిట్టుబాటు ధర రాక కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. రామయ్యా నా జన్మే ధన్యమయ్యా, నిన్ను చూస్తే మహాభాగ్యమే. ఓ రామయ్యా నీ నామే నాకే ప్రాణమే. అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా. ఉన్న చెట్లను మొత్తం ప్రకృతిని మొత్తం నరికేస్తే మనం ఎలా బతుకుతాం? అలాంటి ప్రకృతి మీద ఉన్న పాట పాడగలవా? నాకే గనక రెండు చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే. అంటే ఒక చెట్టు అనుకుంటది, నేను నీడనిస్తున్నా, వాన కొట్టినప్పుడు గొడుగునైతున్నా, ఎండ కొట్టినప్పుడు నీడనైతున్నా. మనిషి సాధించేది గోరంతా, కోల్పోయేది కొండంతా. ఒకే అమ్మ కడుపులో పుట్టిన ఇద్దరు కూడా తన్నుకొని చచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంది అసలు? అమ్మ గొప్పది, అమ్మ కంటే గొప్పది అడవి తల్లి. ఎందరినో తన ఒడిలోకి చేర్చుకొని దాచిపెడుతుంటది, నీడనిస్తుంటది. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. బావమర్దల మీద కానీ మంచి ఊపిన పాట, మంచి ఎట్లా అంటే అసలు పాడితే లేచి డాన్స్ వేయాలనుకున్నా. అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది, కారులో షికారు మారుతున్నదే మరల మారునున్నది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ప్రస్తుతం మనతో పాటు ఒక తెలంగాణ ఫోక్ సింగర్ తను ఎన్నో కష్టాలు అనుభవించి ఎన్నో అవమానాలను తట్టుకొని ఈరోజు ఒక సింగర్గా నిలబడాలని చెప్పి తన వంతు ప్రయత్నం చేస్తున్నాడు. తెలంగాణ రాష్ట్రం ఎలా వచ్చింది ఏంటనేది అప్పుడు ఉద్యమకారులు పాడిన పాటల్ని చూసి ఇన్స్పిరేషన్గా తను నేర్చుకుంటూ స్టేజ్ల మీద పాటలు పాడుతూ ఈరోజు ఒక జాబ్ చేసుకుంటూ కష్టపడుతూ నేను ఒక సింగర్గా తయారవ్వాలని చెప్పి ప్రతి స్టూడియో తిరుగుతూ ఉన్నాడు. అతను మరి ఎవరో కాదు, ఒలిగొండ మండలం ఎల్వర్తి గ్రామానికి చెందిన బూడిద ఆంజనేయులు గారు మనతో పాటు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్ నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఫస్ట్ ఒక పాటతోని, మీకు ఇష్టమైన పాట, మంచి పాటతోని ఒక పాటతో స్టార్ట్ చేయండి. ఓకే అన్న, నాకు అమ్మ అంటే చాలా ఇష్టం. ఓకే, అమ్మ అంటే ఎవరికైనా ఇష్టమే. అమ్మతోనే పాట స్టార్ట్ చేస్తాను. నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక, నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నా బతుకును నిత్యం కడుపుల మోస్తూ కలగన్నది గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నలుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక, నలుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. తన నెత్తుటి శిలతో నా తలరాతను మార్చినాది గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నా బతుకును నిత్యం కడుపుల మోస్తూ కలగన్నది గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికీ పురిటి నొప్పులకే ఎరుక. నా మదిలో ముడివడే పదాల వరబడి ప్రకృతికే ఎరుక, నా మదిలో ముడివడే పదాల వరబడి ప్రకృతికే ఎరుక. ఆ ప్రకృతి వడిలో పాటగాడినై పుట్టినాను గనుక, నా పుట్టుక మర్మం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. నలుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక, నలుగన్న పేగు చిందించిన రక్తపు మరకలకే ఎరుక. తన నెత్తుటి శిలతో
తన నెత్తుటి శీలతో నా తలరాతను మార్చినది కనుక నా పుట్టుక మర్మం ఇప్పటికి పురిటి నొప్పులకే ఎరుక. అమ్మ అంటే ఎవరికైనా బాగా ఎమోషన్ అవుతారు మీరు. అంటే ఒక ఈ పాటల ప్రస్థానంలోకి రావాలంటే చాలా అవమానాలు ఉంటాయి, అంత ఈజీగా అవకాశాలు రావు, మనకి అవకాశం ఇవ్వరు అంటారు. మరి ఎట్లా మీకు ఏమైనా అవమానాలు లాంటివి కానీ ఏమన్నా ఎదురైనాయా? అవి తలుచుకుంటేనే ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అంటే స్కూల్లో నుంచి సింగరే నేను. ఓకే. కాకపోతే ఏంటంటే ఎన్నో అవమానాలు ఒడిదుడుకులు చాలా బాధపడుకుంటూ కష్టాలు నష్టాలు తట్టుకుంటూ నేను ఈరోజు ఈ స్టేజ్కి రావడం జరిగింది. అంటే అవమానం అంటే ఎట్లా ఎలా? అంటే అవమానాలు అంటే ఇప్పుడు ప్రతి పనిలో అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణ పాటలు పాడాలని నాకు ఒక కోరిక ఉండే. ఓకే. చిన్నప్పుడు సింగర్ కావాలని ఒక కోరిక ఉండే. బట్ ఏంటంటే ఉద్యమ టైంలో నేను 7-8 తరగతి చదువుతున్నా. 12 ఆ టైంలో పాడుతున్నా, స్కూళ్ళల్లో పాడుతున్నా. కానీ మండలాలలో అటు కాలేజీలో ఉంటే అంటే సార్లు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన క్రమంలో ఈ అబ్బాయిని పాడతాడు, చాలా పాడతాడు అన్నా కానీ పెద్ద పెద్ద కవి గాయకులు ఉండరు. అంటే చాలా కవి గాయకులు ఎంతో మంది ఉన్నారు స్టేజీల మీద కూడా. అయితే ఇతను పాడలేడు అని అవమానంతోనే చాలా వెనుకకు నెట్టినట్టు అయితే చాలా అవమానాలు. నిరుత్సాహంగా పాడలేడు, ఎందుకు తీసుకొచ్చారు, ఇతను పాడలేడు, ఈయన అది నన్ను చాలా అవమానాలు, బాధలు, కష్టాలు, నష్టాలు బాగా పడ్డాను. మరి అలాంటి వాళ్ళకి పాడి చూపించావా? సమాధానం చెప్పావా? చూపించాను. అప్పుడు ఏమన్నారు? ఇప్పుడు అంటే అప్పుడు చూపించలేదు. అప్పుడు నన్ను హేళన చేసిన వాళ్ళే ఇప్పుడు నువ్వు బాగా పడుతున్నావు, నీ గురించి నేను తెలియక చాలా అనుకున్నా, నీలో ఇంత టాలెంట్ ఉందా అని మళ్ళీ తర్వాత గుర్తించిన తర్వాత కొన్ని రోజులకు ఎవరైతే నిన్ను అవమానించిన వాళ్ళు ఈ రోజు నిన్ను ఇష్టపడి బాగుపడుతున్నా అన్నప్పుడు ఏమనిపించింది? వాళ్ళే ఇప్పుడు ఎంకరేజ్ చేసి అంటే అట్లా ఉద్యమం టైంలో నేను పాడుతున్నా కానీ పెద్ద పెద్ద కవి గాయకులు ఏలన చేయడం వల్ల చాలా మనసుకు బాధ అనిపించింది కొంచెం. మీ అమ్మతో రిలేషన్ ఎలా ఉంటుంది? అమ్మ పాట అమ్మతో రిలేషన్ అంటే చాలా బాగుంటది. అసలు ఏంటి మీ కుటుంబ నేపథ్యం? ఎంతమంది మీరు అసలు ఏంటి? మా కుటుంబ నేపథ్యం మాది యాదాద్రి జిల్లా, యాదాద్రి భువనగిరి జిల్లా, వలిగొండ మండలం, వెల్లువెర్తి గ్రామం. మా అమ్మ నాయన కూలి పని చేసుకుంటూ జీవనోపాధి చేస్తారు. వాళ్ళు కష్టపడుకుంటూ మమ్మల్ని చదువుకుంటడం జరిగింది. ఇప్పుడు బీఈడి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఒక ప్రైవేటు హాస్పిటల్లో నేను ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తున్నా. ల్యాబ్ టెక్నీషియన్ చేస్తూ ఈ కళను పోగొట్టుకోవద్దు, నాకున్న కళను. ఎప్పుడైతే నన్ను హేళన చేసి అట్లా చేసారో అప్పుడు నేను గట్టి ప్రయత్నం చేసి కొంచెం ఈ హేళన చేసిన వాళ్ళతోనే శబాష్ అనిపించుకున్నాను. ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడే పునాది తీసుకునేలా ప్రయత్నించావు. ఎక్కడైతే గాయమైందో అక్కడ గాయానికి మందు వెతుకున్నా జరిగింది. మరి ఇప్పుడు ఎలా మీ మమ్మీ డాడీ విన్నప్పుడు మీ పాటలు పాడుతున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు అవి చూస్తుంటారు కదా, ఇప్పుడు ఆల్మోస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూలు చేస్తారు చాలా మంది, ఏమనిపిస్తుంది? మీ మమ్మీ డాడీ ఏమంటారు? అరే నువ్వు మంచిగా టీవీలో వస్తున్నావు బిడ్డ, మాకు మంచిగా, అసలు అలా ఫీలింగ్ ఏంటి? అసలు వాళ్ళకు చెప్పలేని ఆనందం ఉంటుంది. అంటే నా కొడుకు ఇంత స్టేజ్లకు పోయిండా అంటే కష్టాలు నష్టాలు వాళ్ళకి తెలుసు. అన్నారు ఎన్నో ఒడిదుడుకులు తల్లిదండ్రుల నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. ప్లస్ అది ప్రస్తుత సమాజంలో కూడా నేను చూస్తున్నాను కదా, నా కొడుకు ఈ స్టేజ్కి పోతాడని కళలు కూడా ఊహించలేనా, ఎంతో ఆనందపడుకుంటా. ఇప్పుడు ఎందుకంటే సరే ఇప్పుడు పల్లె నుంచి వచ్చావు. అవును. నిజంగా ఎలా అంటే ఇప్పుడు ఒకప్పుడు పట్టణానికి వలసపోయేవాళ్ళు. అవును. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి పండుగ వచ్చిన పబ్బం వచ్చిన పట్టణాల నుంచి పల్లెలకు వెళ్ళి అక్కడ ఒక 3-4 రోజులు అక్కడ స్పెండ్ చేసి మంచిగా ఎంజాయ్ చేసి పండుగ వాతావరణాన్ని మంచిగా జరుపుకొని మళ్ళీ తిరిగి ప్రయాణం అవుతారు. ఎలా అనిపిస్తుంది? దాని మీద అన్న పాట పాడగల ఒకటి పల్లె మీద. అంటే గతంలో ఏంటంటే వలస ఊరు నుండి వలస వెళ్ళిపోయేది. అవును, సిటీలకు వచ్చేవాళ్ళు పట్టణానికి. సిటీకైనా ఇప్పుడు బొంబాయికైనా మద్రాసుకైనా ఎక్కడైనా పోయేది. అవును. గల్ఫ్ దేశాలకు ఎక్కడైనా పోయేది. అవును. బట్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన నుంచి వలసమైన వాళ్ళందరూ తిరిగి వస్తారు, పల్లెలకు వస్తారు. రాష్ట్రం ఏర్పడ్డాక కాడ నుంచి పల్లెలకు వచ్చి ఎక్కడైతే వలస పోయారో అక్కడి నుంచి వచ్చి
జీవనోపాధి వెతుకొని మంచిగా పల్లెలలో ఉండడం జరుగుతుంది. ఒక 2-3 రోజులు ఉండి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. అట్లా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ప్రతి పండుగకు పల్లెలకు అన్నదమ్ములు అక్క జిల్లాలో అందరూ రావడం కూడా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఊరు వాతావరణం బాగుంటుంది, అందరు కలుస్తారు, ఫ్రెండ్స్ అందరూ, చాలా బాగా అనిపిస్తుంది. ఒక 3 రోజులు ఫ్రెండ్స్ అందరు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది. అవును. నాకు గతంలో నేను ఏమనుకునేదంటే హైదరాబాద్ పోవాలి, అక్కడనే ఉండాలి అని అనిపించేది. కానీ నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఈ పల్లెని పెట్టి నాకు రాబుద్ది అవుతలేదు. అందుకే నేను పల్లెలలో ఉంటా, ఇప్పటికి కూడా పల్లెలోనే ఉంటా, హైదరాబాద్కి ఎక్కువ రాను. ఎందుకంటే మా అమ్మ నాయన కూడా అది వాళ్ళను హైదరాబాద్ తీసుకొచ్చినా కానీ వాళ్ళు ఎక్కువ రోజులు ఉండలేరు. మాకు ఉండలేరు అంటారు. ఇప్పుడు మా అన్న ఉంటాడు హైదరాబాద్లో, మా పెద్ద అన్న, మేము 3 అన్నదమ్ములం, నేను 2వ ఆయనను. పెద్ద ఆయనకి పెళ్ళి అయింది, 2 కొడుకులు, హైదరాబాద్లో ఉంటాడు. తమ్ముడు ఇంటి దగ్గరనే ఉంటాడు, అమ్మ నాయన ఇంటికాడనే ఉంటారు. మా అమ్మ నాయన ఏం చేస్తారంటే మా అన్న దగ్గరికి 2 రోజులు పోతారు. 2 రోజులు పోయి అక్కడనే ఒక 10 రోజులు ఉందామని పోతారు వాళ్ళు డిసైడ్ అయ్యి. కానీ ఉండబుద్ధి కాదు. ఎందుకు వచ్చినావు నాయనను అన్న దగ్గర ఉండక నేనంటే, నాకు ఈ పల్లెని విడిచిపెట్టేది పోబుద్ధి అవుతలేదు బిడ్డ, అందుకే నాకు ఉండబుద్ధి అవుతలేదు, నేను తిరిగి వచ్చేసిన అని ఒక రోజు చెప్పకుండానే వచ్చారు మా అమ్మ నాయన మా అన్నకు. అట్లా మా అన్న చాలా బాధపడ్డాడు. అంటే పల్లెలలో ఉన్నటువంటి సంస్కృతులు, జీవనోపాధి, ప్రకృతి, వాతావరణంలో ఉన్నటువంటి అనుబంధాలు చాలా గొప్పవి. పల్లె మీద ఒక పాట పాడు మరి, ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక పాట మీద ఒక అద్భుతమైన పాట పాడాలి నువ్వు మరి. పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది, బతుకు తెరువు లేక పొరిమేర భూముల్లో గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది, ఎట్లా వెళ్ళాలమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది, ఆకుల్ని మేసేటి మేకల్ని చూస్తే ఆకలన్నదే పుట్టది, ఆవుల మందల గుంపుల్ని చూస్తే ఆనందమే కలుగుతుంటది, యువతలి ఒడ్డును అవతలి ఒడ్డును ముద్దాడుతున్నట్టు మధ్యన వారేటి కిన్నెర సానే వాగువలలు వారి ఒడ్డున మట్టి గడ్డలా ఉట్టిన మొక్కల్ని ముద్దాడుతుంటది, పండు వెన్నెల పల్లె నిండా రాలుతుంటే మనసు నిండి పొంగుతుంటది, పల్లె తల్లి విడిరానంటది, బతుకు తెరువు లేక పొరిమేర భూముల్లో గుండె ఆగినట్టు ఉంటది, నా కాలు కదలాలేనంటది, ఎట్లా వెళ్ళానమ్మా నేను నీ ఒడిలోనే ఒదిగి ఉంటాను. గర్జనన్న పాడిండు, రాచిందంటే నాకు అంత లేదు, ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే పాటలు విన్నా కదా. ఇప్పుడు ఓకే, నో ప్రాబ్లం. అంటే ఇప్పుడు చాలామంది ఫోక్ సింగర్స్, చాలామంది కళాకారులు ఉండరు, కవి గాయకులు ఉన్నారు చాలామంది. ఇప్పుడు గద్దర్ కానీ, గోరె టెంకన్న కానీ, ఇమలక్క గారు కానీ, ఇలాంటి వాళ్ళు దాని నుంచి ఎవరిని ఒక స్ఫూర్తిగా ఎవరిని తీసుకున్నావు ఆదర్శంగా, వీళ్ళలాగా నేను తయారవ్వాలి, వీళ్ళలాగా పాటలు పాడాలి, వీళ్ళ నా ఇన్స్పిరేషన్ అని చెప్పి నీకు ఎవరి పాటలు అంటే ఎక్కువ ఇష్టం? ప్రస్తుతం నాకు ఇప్పుడు ఉన్న కవి గాయకులు మొత్తం చాలా ఇష్టం, అందరూ ఇష్టమే. ఒకరు వాళ్ళు ఇలా నేను పేరు చెప్పలేను, కానీ నాకు ఇష్టమైన వాళ్ళు అంటే ప్రస్తుతం అందరు ఇష్టమే. నేను ఇష్టపడే పాటలు అంటే నాకు గర్జన్ అన్న, మళ్ళీ మాటల తిరుపతి అన్న, గద్దర్ అన్న, విమలక్క, వీళ్ళందరూ చాలా ఇష్టం. గద్దర్ అన్న ఏ పాట అంటే పాడగలవా? గద్దర్ అన్నది గద్దర్ అన్న అంటే అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మా తెలంగాణమా కలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమే నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమే నీదమ్మో, ఎండల్లో ఎట్టి సిప్పాము గాయిదోలా గాండ్రగొడ్డలివి, అమ్మ తెలంగాణమా ఆకలికే కలగానమా, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమే నీదమ్మో, అమ్మ నీకు వందనాలమ్మో కమ్మని ప్రేమే నీదమ్మో, ఎట్టొల్లా ఎట్ట సిప్పాము
గాయిదోలా గర్రగుడ్డలివి అమ్మ తెలంగాణమా ఆకలికే కలకానమా నన నను నను ఇంకా ఇంకా ఎవరి పాటలు అంటే ఎక్కువ నీకు? ఇప్పుడు సాయి చంద్ గారి పాటలు వినేవాడుగా? సాయి చంద్ అన్న పాటలు వినేవాడిని, గర్జన్ అన్న పాటలు, మాటల తిరుపతి, విమలకి అందరు వినేవాడిని. కానీ నాకు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ గర్జన్ అన్న పాటలు బాగా ఇష్టం ఉండేది. గర్జన్ అన్న పాట బాగా ఇష్టం. ఏది మిట్టపల్లి సురేంద్ర? ఓకే. అసలు మరి ఇప్పుడు నీకు ఒకవేళ అవకాశం వచ్చింది, సాంగ్ రికార్డింగ్ చేయాలి, ఎలా పాడుతావా పోయి? ఖచ్చితంగా నేను చిన్నప్పటి నుంచి ఎలానో చేసింది, ఇప్పటి వరకు ఇంటర్వ్యూకి వచ్చాను. ఇక అవకాశం వస్తే ఖచ్చితంగా పాడతాను. అవకాశం వస్తే 100% పాడతాను ఖచ్చితంగా. నాకు పాటలు అంటే చాలా ప్రాణం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రకృతిని, నిజంగా చెప్పడం, ప్రకృతిని నాశనం చేస్తారు, చెట్లని నరికేస్తారు, మనకు ఆక్సిజన్ దొరకట్లేదు. ఇప్పటికే చాలా ఇబ్బందులు పడతాం. రానికి ఆక్సిజన్ కూడా దొరికే పరిస్థితి. ఉన్న చెట్లను మొత్తం, ప్రకృతిని మొత్తం నరికేస్తే మనం ఎలా బతుకుతాం? అలాంటి ప్రకృతి మీద ఏమన్నా పాట పాడగలవా? ఏం పాడతావు? పాడ ఒకసారి. నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే. అంటే ఒక చెట్టు అనుకుంటుంది, నేను పెరిగి పెద్దయి మీకు నీడనిస్తున్నా, వాన కొట్టినప్పుడు గొడుగునవుతున్నా, ఎండ కొట్టినప్పుడు నీడనవుతున్నా, ప్రతిదానికి నేను అన్నిటికీ మీకు తోడు నీడగా ఉంటున్నప్పుడు ఇవాళ నా మీదనే చేసి నన్ను కట్టెనై కాలిపోయేటట్టు చేస్తున్నావు ఎందుకు అని చెట్టు అడుగుతుంది. నాకే చేతులు ఉంటే నేను నీ దగ్గరికి రానిచ్చేటన్నా, నన్ను ఇవాళ కాటి వరకు కాల్చేస్తున్నావు. నీడనిచ్చిన తర్వాత నేను అది నీడనిచ్చిన ఎండకు ప్రతిదానికి తినడానికి కూడా నేను నీకు అదే అన్నానికి ఉన్నా కాబట్టి నువ్వు నన్నే కొట్టేస్తే నువ్వు ఎట్లా అని చెట్టు అడుగుతుంది. అంటే నాకే గనక 2 చేతులుంటే ఆ చేతులకు నరికేటి శక్తి ఉంటే, మనిషి నా ఒంటిని తాకెటోడా వాని మనుగడను సాధించువాడా, వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా. జీవకోటికి నేను భిక్షాన్ని, నువ్వు అలాంటి నన్ను కొట్టేయడం ఎంతవరకు సమాజమా అని అడుగుతుంది. మట్టి తల్లి ఎదను తీర్చుకొని మొలక నయ్యి పురుడు పోసుకొని, మట్టి తల్లి ఎదను తీర్చుకొని మొలక నయ్యి పురుడు పోసుకొని, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, మానవ జాతికి సేవ చేసి మహావృక్షానిగా పేరు మోసి, పుట్టేడు కష్టాల కోర్చుకున్నా సుట్టమూలే మిమ్ము దూసుకున్నా, కక్ష గట్టిన ప్రాణాలు బలిగొంటే కట్టెనయ్యి కాలిపోతా ఉన్నా, వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా. నా వీరులో శతని దాచిన, నా కొమ్మని ఆయుధం అందించిన, పాడు గాలిని కడుపు నింపుకున్నా, ప్రాణవాయు మీకు పంచుతున్నా, పాడు గాలిని కడుపు నింపుకున్నా, ప్రాణవాయు మీకు పంచుతున్నా, సేరదీరెందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను మర్వకురా, ఊకెనే ఊపిరియకురా, వృక్షానిరా నేను వృక్షానిరా, జీవకోటికి ప్రాణ భిక్షానిరా. నా వీరులో శతని దాచిన, నా కొమ్మని ఆయుధం అందించిన, పాడుగాలిని కడుపు నింపుకున్నా, ప్రాణవాయు మీకు పంచుతున్నా, చేరదీరెందుకు మంచమైన చేతగాని నాడు చేతి కర్రనైనా, ఇన్ని చేసిన నన్ను మర్వకురా,
ఊకిన ఊపిరి తీయకురా, దేవుడు కలిపిన బంధానిరా, జన్మంతా నీ తోడు నేనుంటిగా, తాతల తన్నుల కాంటి నుంచి కంటికి రెప్పోలే చూసుకుంటే, కక్ష కట్టిన ప్రాణాలు బలిగొంటే, కట్టె నయ్యి కాలిపోతా ఉన్నా, చంపొద్దురా నన్ను చంపొద్దురా, మీ బతుకుల్లో చీకట్లు నింపొద్దురా. సూపర్ సూపర్ సూపర్, బాగా పాడా ప్రకృతి మీద. నిజంగా మనకి నీడనిచ్చే చెట్టును నరుకుతున్నాం ఈరోజు మనం. అవును, అసలు అర్థం కావట్లేదు రాను రాను. మరి ఇప్పుడు నెక్స్ట్ రేపటి తరం ఎలా బతకాలి? ఉన్న చెట్లను మొత్తం నరికేస్తే ఇక రేపటి తరానికంటే ఇప్పటికే ఇప్పుడు ఏమన్నా అన్ని ఆటో కొనుక్కునే కాడికి వచ్చింది, ఆక్సిజన్ కొనుక్కునే కాడికి వచ్చింది, కనీసం బండి పెట్టుకోవడానికి కూడా లేకుండా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఉన్న చెట్లు మొత్తం నరక్కుండా పోతే జీవనోపాధి మరి ఎలా, అసలు ఎట్లా మనిషి బతకడం కష్టమయ్యే పరిస్థితి ఉంది. సరే ఓకే, ఇప్పుడు నీ పర్సనల్ లైఫ్కి వద్దాం. మరి ఎలా నీ జాబ్ ఎలా నడుస్తుంది? నీ శాలరీ ఏంటి అసలు? మరి శాలరీ మంచిగా ఉందా? ఎలా ఉంది అసలు నీకు పరిస్థితి ఏంటి? ఎంత సంపాదిస్తున్నావు రోజుకి, నెలకి? చాలా అంటే నాకు ఫీల్డ్ అంటే చాలా ఇష్టం ఉండే సింగర్గా. అసలు సింగర్ నుంచి చాలా కష్టాలు పడుకుంటే సింగర్కి నయ్యి ఈరోజు మీ స్టేజ్కి రావడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. బట్ ప్రైవేట్గా జాబ్ చేస్తున్నా కదా, ఒక 20 వస్తున్నాయి. మరి ఏంటి మరి నిజం చెప్పాలి, అబద్ధం చెప్పొద్దు. మరి ఏంటి అన్న లవ్ స్టోరీ ఉందా తమ్ముడు? లవ్ స్టోరీ అంటే ఏం లేదమ్మా. ప్రతి మనిషికో లవ్ స్టోరీ, ఏదో కాలేజ్ డేస్లో లేదంటే స్కూల్ డేస్లో ఏదో లవ్ స్టోరీ ఉంటుంది కదా, చెప్పు కాసే. ప్రేక్షకులు కూడా చూస్తారు, ఇంటర్ కాసే. లేదు, కాకపోతే ఏంటంటే నేను ఉద్యమాల వైపు ఎక్కువ ఉండేది, కాలేజీలలో తక్కువ. అంటే కాలేజీకి వచ్చిపోయేటోడిని, తెలంగాణ కోసం బాగా ఉద్యమాల వైపు అడుగులు వేసుకోపోయినా, అలాంటిది ఏం లేదు. కాకపోతే మా మామయ్య కూతుర్లో వాళ్ళవి కూడా పెళ్ళిళ్ళు అయిపోయినాయి. వాళ్ళు మాకంటే పెద్ద, పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళవి కూడా. అసలు లవ్ స్టోరీ అంటే ఏం లేదు, అవకాశం లేదంటావు. ఇప్పుడు నీ గోల్ అంతా ఓన్లీ ఫోక్ సింగర్ గా సక్సెస్ అవ్వాలి, అంతే. అదే నీ గోల్. ఇంకా నీకు ఇష్టమైన సింగర్స్ ఎవరు? ఇంకా నువ్వు సమాజం పట్ల, అంటే సమాజానికి ఉపయోగపడే పాటలు, సమాజానికి మెసేజ్ ఇచ్చే పాటలు ఏమైనా పాడావా? ఏం పాడావు చెప్పు. అంటే సమాజానికి ఇప్పుడు ఒకరు చేసిన తప్పు ఇంకొకరి మీద నెట్టడం జరుగుతుంది సమాజంలో. ఒకరు చేసిన పని ఇంకొకరు బలైపోతారు. ఒకరు తప్పు చేసి స్మార్ట్ గా తప్పించుకొని ఎదుటి మీద నిందలేయడం అది జరుగుతుంది సమాజంలో ఎక్కువ అవుతుంది. మళ్ళీ ఆ తప్పును కప్పిపించుకోవడానికి అతను చాలా రకాలుగా బాధపడుతున్నాడు. ఓకే, చాలా రకాలుగా ఇతని మీద నెట్టేస్తే బాగుండు అనే ఉద్దేశంతోనే చాలా అతని మీద నెట్టేయడం జరుగుతుంది. అట్లా తయారైపోయింది సమాజం వ్యవస్థ. ఓకే, ఏం పాడుతావు ఆ పాట వాళ్ళ మీద? ఆ పాట, ఈ పాటతో వాళ్ళకు రియలైజ్ అవుతారంట. సరే పాడు. మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప, సాధించే గోరంత కోల్పోయే కొండంత, సాధించే గోరంత కోల్పోయే కొండంత, వెలుగెంట చీకటి వెంటాడుతున్నట్టు మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప, సాధించే గోరంత కోల్పోయే కొండంత. మనిషి సాధించేది గోరంత, కోల్పోయేది కొండంత తెలియకుండా. ఎంతో అంటే మనిషి ఏమనుకుంటాడంటే నేను చాలా సాధించాను అనుకుంటాడు, కానీ కొండంత సాధించే గోరంత కోల్పోయే కొండంత, వెలుగెంట చీకటి వెంటాడుతున్నట్లు మారిపోతుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప, మన యంత్రమై మనిషి మనుగడను సాధించ మారింది చాలక ఇంకేదో సాధించ, కాలానికే వేగం అందించ నిందించ, నిలువలేక కంటి నిదురలేక బ్రతుకు వెళ్ళవీస్తుంది మనం, నిందల పాలవుతుంది కాలం, ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప, ప్రకృతి వరమైన పంచభూతాలు, అంటే ప్రకృతి వరం ఉంటుంది కదా, ప్రకృతిలో వాటి సిద్ధాంతాల ప్రకారం అవి అట్లనే ఉన్నాయి.
కానీ మనిషి ఏం చేస్తున్నట్టే తన జీవన విధానం కోసం మారుతుండ్రు. అవి అట్లనే ఉన్నాయి, ఎక్కడి మూలాలు మనిషి మారుతుండు అంతే. మనిషి జీవన విధానంలో మార్పులు మారుతుంది. అట్లా ఈ సమాజం అనేది చాలా చెడిపోవడం జరుగుతుంది. ప్రకృతి వరమైన పంచభూతాలు వీడలేనాడు వాటి ధర్మాలు, సృష్టినే వచించి ప్రతి సృష్టినే చేస్తూ, మనిషి సృష్టినే వచించి ప్రతి సృష్టినే చేస్తూ వికృత మోహాలకు విశ్వాని నాశనం కోరుకుంటుంది. మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప. మన్ను మిన్ను మలినమవుతుంది మన వలన, అర్ధాయుషు కొలువు తీరింది మనలోన. మన్ను మిన్ను మలినమవుతుంది మన వలన, అర్ధాయుషు కొలువు తీరింది మనలోన. మనిషికే మనిషెక్కి మనసునే తింటుంటే, మనిషికే మనిషెక్కి మనసునే తింటుంటే, 100 ఏళ్ల జీవితం అంధకారంలోకి సాగనంపేది. మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనసు గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప. ప్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ, మోసాల మోదులు రోజులెల్లాదిస్తూ. అంటే మనిషి ప్యాషన్ల పేరిట అంటే ఎన్నో మోసాలకు దారితీస్తుండు. అంటే ఎన్నో ప్యాషన్లు, ఈ ప్యాషన్ ఆ ప్యాషన్ అని మోసాలకు దారితీస్తుండు. ప్యాషన్ల పేరిట వేషాలు మారుస్తూ, మోసాల మోజులు రోజులెల్లాదిస్తూ, మనలోనే లోపాలు పాపాలు చేస్తుంటే, మనలోనే లోపాలు పాపాలు చేస్తుంటే, నాగరిక ముసుగులో నలిగిపోతా ఉంది, కుమిలిపోతుంది. మనం నిందల పాలవుతుంది కాలం. ఏదిరా మనిషి గొప్ప, దినదినం దిగజారే గుణము తప్ప. సూపర్ సూపర్. మనిషి ఇలా కుళ్ళు కుతంత్రాలు అంటూ బతకడం ఇప్పుడు నిజంగా అంటే చాలా మనం పల్లెటూర్లు అంటే కుటుంబ అనుబంధాలు, ఉమ్మడి కుటుంబాలు ఇవన్నీ బాగుండేది. అన్నదమ్ములు కూడా ఇప్పటికి కూడా చాలామంది 70 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికి అన్నదమ్ములు ఇడిపోకుండా ఉమ్మడి ఫ్యామిలీగా ఉండి ఆస్తులు పంచుకోకుండా ఇప్పటికీ ఒకే కుటుంబంలో ఉన్న వాళ్ళు చాలామంది. ఎందుకు ఇప్పుడు పల్లెటూర్లలో ఆ పల్లెల్లో కూడా ఎలా అంటే కల్తీ ఎలా అంటే మనం చెప్పదు కానీ నిజంగా ఉమ్మడి ఫ్యామిలీలు కరువు అయిపోయినాయి. మనిషి కుళ్ళు కుతంత్రాలు అంటూ అన్నదమ్ముల మధ్యలో ఆస్తు పంపకాలని, ఒకే అమ్మ కడుపులో పుట్టిన ఇద్దరు కూడా తన్నుకొని చచ్చే పరిస్థితికి వచ్చారు. ఏంది అసలు? అంటే ఇప్పుడున్న పరిస్థితుల కాలంలో అలాంటి దాని మీద పాట అన్నదమ్ములు ఒకటే కుటుంబంలో ఉన్న అన్నదమ్ములు ఆస్తుల కోసం పెంపకాల కోసం కొట్టుకొని ఈర్ష్య ద్వేషం కుళ్ళు కుతంత్రం బాగా అయిపోయినాయి. ఎందుకంటే ఈ రోజులల్లా సాధారణంగా భూముల రేట్లు అనేది చాలా పెరిగిపోయినాయి. అంటే ఇప్పుడు ఒక తల్లికి 3 కొడుకులు పుట్టిన తర్వాత కొంచెమే ఇల్లు ఉందనుకో, ఆడ అన్నదమ్ములు గొడవ పెట్టుకొని కొట్లాడుకొని ఈర్ష్య ద్వేషాలు కలిగి చాలా ఇప్పటికీ వ్యవస్థ అట్లనే ఉంది. ఇలాంటి వాళ్ళ మీద మెసేజ్ లాంటి ఒక సాంగ్ అన్న అంటే మెసేజ్ సాంగ్ అంటే ఇప్పుడు నేనున్నా, ఇప్పుడు మా తమ్ముడు ఉండు ఎగ్జాంపుల్, మా తమ్ముడు ఇప్పుడు నేను డెవలప్ అవుతుంటే మా తమ్ముడు ఓరవలేకపోతుండు. అట్లా ఉంది వ్యవస్థ అని నేను అంటున్నా. నేనే కాదు, వ్యవస్థ అట్లా తయారైపోయింది. ఇట్లా మనిషి ఓర్చుకోలేని పరిస్థితి ఇట్లా అయిపోయింది. ఎవరికైనా ఇట్లా అయిపోయింది. అంటే దాన్ని ఉద్దేశించి ఒక నెదుగుదలాన కడుపు మంటకి కారణమవుతుంది ఎందుకని, ఒక నెదుగుదలాన గుండె నొప్పికి బీజం వేస్తుంది ఎందుకని, ఒక నెదుగుదలాన కంటికి నిదురను దూరం చేస్తుంది ఎందుకని, ఆ నెదుగుదల ఒక వ్యాధిల నన్ను వేధిస్తున్నది ఎందుకని, తెగ బాధిస్తున్నది ఎందుకని, ఎందుకు ఎందుకు ఎందుకని, ఎందుకు ఎందుకు ఎందుకని,
ఈర్షాద్వేషం కుళ్ళుకు తంత్రం ఇదేనా జనజీవన మంత్రం. ఈర్షాద్వేషం కుళ్ళుకు తంత్రం ఇదేనా జనజీవన మంత్రం. కోట్ల కొనది సంపద నీకున్న కొనగలవా కొన ఊపిరినైనా. ఆస్తి అంతస్తులెన్ని ఉన్నా కరికి మిగులు 6 అడుగుల నేలని తెలిసిన వాడే మహామౌడు అది మరిచినోడు నిజమైన మూర్ఖుడు. ఒక నెదుగుదల నా కడుపు మంటకి కారణమవుతుందెందుకని. ఒక నెదుగుదల నా గుండె నొప్పికి బీజం వేస్తుందెందుకని. ఒక నెదుగుదల నా కంటికి నిదురను దూరం చేస్తుందెందుకని. ఒక నెదుగుదల ఒక వ్యాధిల నన్ను వేధిస్తున్నది ఎందుకని. తెగ బాధిస్తున్నది ఎందుకని. ఎందుకని ఇంకా ఇప్పుడు పల్లె అంటే మనకు డీజే పాటలు ఇవన్నీ ఉంటాయి. అవును. భావమర్దల మీద కానీ మంచి ఊపన పాట మంచి ఎట్లా అంటే అసలు పాడితే లేచి డాన్స్ చేయాలి అట్లున్నా. ఊపన పాటలు ఏం పాడతావు? బావమరదల పాటలు పాడతాను. మీ మరదలు గుర్తుకొస్తారేంటి? గుర్తుకొస్తారా? లేదు కానీ పాడతాను. పాడు, మంచి ఊపు ఉండాలి మరి. అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది. కారులో షికారు ఎయ్య మారుతున్నదే మరల మారునున్నది. సోకు దెయ్య నీకు కొత్త చీర తెస్తనే మరదల రైక తెస్తనే. బంగులుంది కారు ఉంది సోకు జయ్య చీర తెస్తా. నా మనసు నిన్ను కోరింది మరదలా నీ మనసిస్తే మనువాడుత మరదలా. నా మనసు నిన్ను కోరింది మరదలా నీ మనసిస్తే మనువాడుత మరదలా. అందాల నాకొక్క బంగులున్నది మరదల బంగులున్నది. కారులో షికారు ఎయ్య మారుతున్నదే మరదల మారనున్నది. బొంగురాల గోడ మీద చూశాను నిన్ను నీ సాకు చూపుతోటి నేను అలసైపోయాను. ఫిగరు చూసి మెగవలు వేస్తూ మత్తుల మునిగాను. మాయదారి ప్రేమతోని మరవలేను నిన్ను. చూశాను వెయ్యాను మనసు నీకు ఇచ్చాను. ఎన్నేళ్ళ బాధ నాకే మరదలా నీ ప్రేమలేని తోడు బతుకు మరదలా. ఎన్నేళ్ళ బాధ నాకే మరదలా నీ ప్రేమలేని తోడు బతుకు మరదలా. అందాల నాకొక్క బంగులున్నదే మరదల బంగులున్నది. కారులో షికారు ఎయ్య మారుతున్నదే మరదల మారనున్నది. సోకు ఎయ్య నీకు కొత్త చీర తెస్తనే మరదల రైక తెస్తాను. బంగులుంది కారు ఉంది సోకు జయ్య చీర తెస్తా. నా మనసు నిన్ను కోరింది మరదలా నీ మనసిస్తే మనువాడుత మరదలా. నా మనసు నిన్ను కోరింది మరదలా నీ మనసిస్తే మనువాడుత మరదలా. మనసిస్తలేవు నువ్వు మన వాడతలేవు అయితే ఎట్లా ఇట్లయితే అంటే ఇక పెళ్ళి చేసుకుందాం. అదేలా పెళ్లి చేసుకున్నారు ప్రేమిస్తావా? అంతే ఇక భార్యను ప్రేమిస్తూ. బంగులా అంటే బంగులా అంటున్నావా అంటే ఇల్లు అంటున్నావా? ఆ పాట ఏమంటారు? బంగులా. బంగులా అంటే బంగ్లా. అందాల నాకొక్క బంగులున్నది మరదల బంగులున్నది. బంగులు అంటే బంగ్లా అన్నట్టు ఇల్లు అన్నట్టు. బలం ఉందా? ఏది బొంగరాల ఏదో చెప్పేది జుట్టు. అందాల నాకొక్క బంగులున్నది మరదల బంగులున్నది. కారులోన షికారు ఇయ్య మారనున్నది. అంటే నేను ఎంతో నిన్ను ఇష్టపడుతున్నా చేసుకోపోయింది అన్నట్టుగా పాటలోనే. ఇంకొక పాట మంచి ఊపు వస్తుంది. ఇంకొక పాట మంచి. పొద్దు పోదుళ్ళు 2 పొద్దులే 2 ఎవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలు. పొదల ముయిదాలిన తుమ్మెదలే 2 ఎవ్వన్నా ఓ ఇలాలో గొబ్బియాలాలు. గంగమ్మాలల మీద గవ్వలు ఏరినట్టు ఎవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలో. వంగిన పైరు మీద గువ్వలాడినట్టు ఎవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలు. నిలువెత్తునా మళ్ళీ రూపాన్ని చూడంగా 2 కళ్ళు సారావాయే. ఈలాల కురులు చూసి మనసే నిండాదాయే తనుమంతా పులకింతాయే. పొద్దు పోదుళ్ళు 2 పొద్దులే 2 ఎవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలో. పొదల మీద అలిన తుమ్మెదలే 2 ఎవ్వన్నా ఓ ఇలాల గొబ్బియాలాలో.
బొల బోల ఓల ఓల ఓలకెక్కియాలో వలసింద మామయ్య ఓలకెక్కియాలో వలసింద మామయ్య బొల బోల ఓల ఓల ఓలకెక్కియాలో వలసింద మామయ్య ఓలకెక్కియాలో వలసింద మామయ్య ఉడాల మరి కింద వల్లు ఉయ్యాల తెంపాల వల్లు ఊగుదాము రాయే పిల్లో పిల్లో మధుబాల వల్లు వస్తావా 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 పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రాయేలా వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రావేలా నీ వాళ్ళు చూపుతోటి నేను ఒప్పలేకపోతే నిలువెత్తు నీ రూపము చూస్తే నిద్ర పట్టదమ్మో వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రాయేలా వస్తావా వస్తావా పిల్లో మధుబాల వరసైన వాడిని అడుగుతున్నా రాయేలా. నీకు ఈ పాటలు బాగా సెట్ అయ్యేటట్టున్నాయి డీజే సాంగ్స్, అంటే కొంచెం ఊపు ఉన్నాయి. నువ్వు స్లో పిచ్ కంటే హై పిచ్ పాటలు మంచిగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మరి నీకు ఇప్పటివరకు ఎవరైనా ఫోక్ సింగర్సే కానీ లేదంటే పెద్ద పెద్ద ప్రజా కళాకారులు ఉన్నారు, గాయకులు ఉన్నారు, మరి ఎవరైనా నీకు ఇప్పటివరకు అవకాశం ఇవ్వడం లాంటిది ఏమైనా జరిగిందా? ఎవరైనా ఫోన్ చేసి అప్రిషియేషన్ చేయడం అంటే చేస్తురు బాగా వాడుతున్నావు అని అంటుంది, కానీ అవకాశం ఉంటుంది నీకు త్వరలో రావాల్సి వస్తుందని కొంతమంది అని అంటున్నారు. అవకాశం ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేదా? ఇక అంటే ఇప్పుడు సింగర్స్ ఇప్పుడు ఫోక్ సింగర్స్ ఎవరైనా మీకు ఫోన్ చేసి తమ్ముడు బాగా పాడుతున్నావు నాన్న అని చెప్పినావు అని చెప్పి అట్లా అన్న వాళ్ళు ఎవరైనా ఫోన్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఎవరు? దిలీప్ అన్నయ్య కూడా, దిలీప్ అన్నయ్య, బొడ్డు దిలీప్, నక్క శ్రీకాంత్, బొడ్డు దిలీప్ అనే సింగర్, ఫోక్ సింగర్. స్పెట్స్ పెట్టుకుంటాడు అతనేనా? అతను కదా. ఓకే. దిలీప్ అన్న, ఇప్పుడు మళ్ళా నక్క శ్రీకాంత్ అన్న, వీళ్ళందరూ ఎంకరేజ్మెంట్ బాగా వాడుతున్నావు, మాతోటి కూడా బాగా వాడుతున్నావు. నక్క శ్రీకాంత్ పరిచయనా? పరిచయం. మరి ఉగ్గు కథలు బాగా చెప్తాడు నక్క శ్రీకాంత్. నువ్వు చెప్తావు ఉగ్గు కథ? నాకు రావు, అన్న బాగా చెప్తాడు, చాలా సార్లు కలిసి చేయండి. నువ్వు పరిచయనా? యాదాద్రి భువనగిరి అన్న. చూద్దాం, నక్క శ్రీకాంత్ ఒక ఉగ్గు కథ చెప్పిద్దాం ఫోన్లో, చూద్దాం. బాగున్నా. ఏం లేదు, ఒక ఇంటర్వ్యూ చేస్తున్నావు, పిల్లగాడు మీ గురించి చెప్తే ఫోన్ చేసిన. మన బూడిద ఆంజనేయులు అంట, బూడిద ఆంజనేయులు యాదాద్రి జిల్లా అంట. పిల్లగాడు నక్క శ్రీకాంత్ అని తెలుసా అని చెప్తుంటే మీతో ఫోటో దిగినా చూపిస్తుండు. పాపం పిల్లోడు ఎంకరేజ్మెంట్ కావాలని వచ్చిన మన దగ్గరికి. మనం కింది స్థాయి నుంచి వచ్చిన మన వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకపోతే ఎట్లా? శ్రీకాంత్ అన్న కొంచెం ఒక ఉగ్గు కథ చెప్పరాబే మా వాళ్ళ కోసం. తప్పకుండా. మేలు మేలు మేలాయేనమ్మా, 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 మెలిగల్లా ఏమలాడా పాలాయేనమ్మా, పూల బంటాయేనమ్మా, నాని నాని నానమ్మ నాని, నానమ్మ నాని, నానమ్మ నాని, నాని ముసుల పాటవాడు రావు చెల్లేలా యాదవుల బాలా అన్నాను. సూపర్ 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 అన్న. మరి ఇప్పుడు ఈ పల్లె పాటలు పాడినావు, డీజే పాటలు పాడినావు, అమ్మ పాట పాడినావు. ఇంకొకటి అమ్మ పాట పాడు, ఆ తర్వాత డివోషనల్ కూడా వెళ్ళాలి. నువ్వు డివోషనల్ పాడగలవా? దేవుళ్ళ పాటలు పాడగలవా? ఏది ఒకసారి ఒక అమ్మ పాట పాడినాక డివోషనల్ పాడతావు, డివోషనల్ పాడినాక అమ్మ పాట పాడతావు? అమ్మ పాట. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, పాలతో ప్రాణం పోసి పెరుగుతో అన్నం పెట్టి, బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో గుమ్మారిచ్చి, బుగ్గలారిపోకుండా ముద్దులెన్నో గుమ్మారిచ్చి, కంటికి రెప్పోలే కాచినవమ్మ, కోటి ఆశలతో నింపినవమ్మ, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, కొమ్మకు అమ్మే ప్రాణం, రెమ్మకు అమ్మే జీవం,
కొమ్మకు అమ్మే ప్రాణం, రెమ్మకు అమ్మే జీవం. అమ్మ లేనిదే జీవము లేదు, అమ్మను మించిన దైవము లేదు. అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు, అమ్మ నన్ను కన్నందుకు వందనాలు, అమ్మ నన్ను సాధినందుకు వందనాలు. అడవి తల్లి అంటే ఈరోజు చెట్లను అన్నీ కొట్టేస్తారు కదా, అంటే అమ్మ కంటే గొప్పది అడవి తల్లి. అమ్మ గొప్పది, అమ్మ కంటే గొప్పది అడవి తల్లి. ఎందరినో తన ఒడిలోకి చేర్చుకొని దాచిపెడుతుంటుంది, నీడనిస్తుంటుంది, తిండి అంటే ఆ చెట్ల నుండి తినబెడుతుంటుంది. అమ్మతో పాటు అడవి తల్లి కూడా చాలా గొప్పది. అందుకే పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి ప్రేమ గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన ఆకిలి అలికిడి వేస్తుంది. పాడు శక్నం కంటబడితే పక్షితో నీ కబురు వంపుతుంది. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా, ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించని అడివమ్మ. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా, ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించని అడివమ్మ. కన్న తల్లిని పిలిచిన వాళ్ళను గౌరంగా దాదుకుంటుంది, కన్న తల్లిని మర్చినోళ్ళను పౌరంగా దూసుకుంటుంది. న్యాయమొక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి ప్రేమ గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. అర్ధరాత్రి శత్రువు వస్తే ఎండిన ఆకిలి అలికిడి వేస్తుంది. పాడు శక్నం కంటబడితే పక్షితోని కబురు వంపుతుంది. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా, ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించని అడివమ్మ. ఒక్కర ఇద్దర లెక్కకే అందని అమరులు ఎందరో నమ్మా, ఒకటన రెండన ఎన్నెన్ని ఘోరాలు భరించని అడివమ్మ. పల్లె తల్లిని వీడిన వాళ్ళను పౌరంగా దూసుకుంటుంది, కన్న తల్లిని మర్చినోళ్ళను గౌరంగా దాదుకుంటుంది. న్యాయమొక్కటే రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తుంది. పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి ప్రేమ గొప్పది. బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది. ఎక్కడ చూసినా రాష్ట్రంలో నిరుద్యోగుల జీవితాలు ఆగమవుతున్నాయి, అతలకుతలమవుతున్నాయి. ఎక్కడ జాబ్ నోటిఫికేషన్ ఉండట్లేదు. ఇప్పుడు మొన్న ఢిల్లీలో కూడా జంతర్ మంతర్ దగ్గర కూడా ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి విద్యార్థులంతా గట్టిగా ఒక ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి నిజంగా చెప్పాలంటే ఉద్యమానికి కూడా కేంద్రం భయపడిపోయింది. అలాంటి ఉద్యమాలు చేస్తారు. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా నిరుద్యోగులు ధర్నాలు చేస్తారు, కానీ జాబ్ నోటిఫికేషన్ నిరుద్యోగులు చాలా బాధలు పడుతారు. అలాంటి నిరుద్యోగుల మీద ఏమన్నా పాట రాయగలవా లేదంటే పాడగలవా? పాడగలను. అంటే ఇప్పుడు క్యాంపస్లలో చాలామంది నాతోటి విద్యార్థులు కూడా ఈ రోజులో నోటిఫికేషన్లు లేక చాలా బాధపడుతుంది. జాబ్ నోటిఫికేషన్లు లేక ఒకవేళ ప్రైవేట్లో జీవనోపాధి చేసుకుంటూ మళ్ళీ చదువుకుంటారు క్యాంపస్లో, టైమింగ్ చేంజ్ చేసుకొని అయినా సరే. అట్లా ఉన్నాయి నోటిఫికేషన్లు లేక. చాలామంది నాలాంటి యువత ఎంతోమంది ఇప్పటికి కూడా చాలా బాధపడుతారు. దానికోసం నేను ఒక పాట పాడతాను. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాలని వెంటాడుతావు, నీ చెర విముక్తికై పరితపించే మా భవితనెలా కాపాడుతావు, మా యువకులెలా కాపాడుతావు. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాలని వెంటాడుతావు, నీ చెర విముక్తికై పరితపించే మా భవితనెలా కాపాడుతావు, మా యువకులెలా కాపాడుతావు. డిగ్రీలు పట్టాలు పథకాలు చూసి కాలమెల్లదీస్తున్నాము, హరిగోసలు అనుభవిస్తున్నాము. బలి పశువులపై బతికేలా మా జీవితాలు నిలవెల్లదిమ్మిన. నిరుద్యోగమా నీడల మమ్ముల ఎన్నాలని వెంటాడుతావు, నీ చెర విముక్తికై పరితపించే మా భవితనెలా కాపాడుతావు, మా యువకులెలా కాపాడుతావు. డిగ్రీలు పట్టాలు పథకాలు చూసి
కాలమెల్లదీస్తున్నాము, హరికోసలు అనుభవిస్తున్నాము, బలి పశువులపై బతికేలా మా జీవితాలు నిలవెల్లదిమ్మినా. దేశానికి రైతే రాజు, దేశానికి రైతే ఎన్నుముక్క అని చెప్పి చాలా సందర్భాలు చెప్తారు. కానీ అలాంటి రైతు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు వచ్చి కళ్ళంలో ఒడ్లు కొట్టకపోయి ఆ వడ్లకు గిట్టుబాటు ధర రాక కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇలాంటి రైతుల మీద, రైతుల కష్టాల మీద ఏదైనా పాట పాడగలవా? ఖచ్చితంగా. మట్టి బిడ్డవు నీవయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీదయ్యా, ముగుతాడే నీ మెడకు ఉరితాడులా మారి ప్రాణాలు మింగేసేనా, నువ్వు లేని నీ వల్ల అవమాస బతుకుల్లో కన్నీటి జల సంద్రమా, పాడే నిన్ను మోసు పాడు కాలం వచ్చేనంటూ గుండె బాదుకుంటున్నాదో, ఆ కాడేటి నీరుపు కడసారిగా చూసి కడుపు నింపుకొని వలపోసెను. మట్టి బిడ్డవు నీవయ్యో రైతన్న ఎట్టి సాకిరి నీదయ్యా, ముగుతాడే నీ మెడకు ఉరితాడులా మారి ప్రాణాలు మింగేసేనా, నువ్వు లేని నీ వల్ల అవమాసే బతుకుల్లో కన్నీటి జల సంద్రమా, పాడే నిన్ను మోస పాడు కాలం వచ్చేనంటూ గుండె బాదుకుంటున్నదో, ఆ కాడేటి నీరుపు కడసారిగా చూసి కడుపు దింపుకొని వలపోసెను. నిజంగా రైతు అనేవాళ్ళు ఈరోజు రైతులు లేకపోతే నిజంగా మనం తినే 4 మెతుకులు కూడా తినలేం. రైతులు ఎంతో కష్టపడి గిట్టుబాటు ధరలు రాక చాలా ఇబ్బందులు పడుతూ, వర్షాలు వచ్చి వాటర్ లేక ఇబ్బందులు పడుతూ రైతులు ఈరోజు చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు. అవును, అంటే వరి వేసిన తర్వాత వడ్లకు గిట్టుబాటు ధర రాక రైతు ఏమనుకుంటుండంటే, వరి గింజని కడుపు సల్లగుండా అమ్మ వరి గింజని మనసు ఎండికొండా, వరి గింజని కడుపు సల్లగుండా అమ్మ వరి గింజని మనసు ఎండికొండా. నమ్ముకున్న రైతు అమ్మెనక అమ్మవైనావో వరి గింజ, మా బతుకుల్లో మెతుకువైనావో వరి గింజ, వరి గింజని కడుపు సల్లగుండా అమ్మ వరి గింజని మనసు ఎండికొండా. కన్న బిడ్డల నిన్ను దాదుకున్న రైతు సావు కాడింటికి సాగనంపిన వేళ, కన్న బిడ్డల నిన్ను దాదుకున్న రైతు సావు కాడింటికి సాగనంపిన వేళ, పుట్టినింటి నిడిచి అంతింటి పోయినట్టు గోనె సంచుల సాటు గొల్లు మంటావేమో వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా. బలిసినోళ్లకు నువ్వు బిర్యానీ అవుతావు, బడుగు జీవులకేమో పెరుగన్నమైతావు, బలిసినోళ్లకు నువ్వు బిర్యానీ అవుతావు, బడుగు జీవులకేమో పెరుగన్నమైతావు, హైటెక్ వాళ్ళకు ఆర్లెక్స్ అవుతావు, హైటెక్ వాళ్ళకు ఆర్లెక్స్ అవుతావు, గరీబు వాళ్ళకు గంజి బుబ్బైతావు, వరిగింజని కడుపు సల్లగుండా అమ్మ వరిగింజని మనసు ఎండికొండా. అమ్మెనక అమ్మవైనావో వరిగింజ, మా బతుకుల్లో మెతుకువైనావు వరిగింజ. సూపర్, అద్భుతం. బలిసినోడికి బిర్యానీతో అంతే. ఇప్పటికి కూడా ఈ సమాజంలో కొంతమందికి తిండి లేక కూడా బలిసిన వాళ్ళకు నువ్వు బిర్యానీ అవుతావు, బడుగు జీవులకేమో పెరుగన్నం అవుతావు, ధనవంతులకు హైటెక్ వాళ్ళకు హార్లిక్స్ అవుతావు, గరీబు వాళ్ళకు గంజి పువ్వు అవుతావు అని రైతు. ఎవరు రాసిరు ఈ పాట? తిరుపతి అన్న రాష్ట్రం. ఎక్కడ చూసినా ఈ మధ్యలో ఆడపిల్లల మీద అత్యాచారాలు ఎక్కువవుతున్నాయి. సరే, ఓకే, మేజర్లు సరే, వాళ్ళు వచ్చి వేసే డ్రెస్సింగ్ వల్ల అన్న ఇబ్బంది పడుతున్నట్టు. చిన్న చిన్న పిల్లలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాల పిల్లల మీద కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. దీనికి కారణం ఏంటి? అన్న ఒక మెసేజ్ ఇచ్చే పాట, మహిళల గురించి, ఆడపిల్లల గురించి మనం మెసేజ్ ఇచ్చే పాట ఏమైనా పాడగలవా? పాడగలను. ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో వ్యవస్థ చెడిపోయింది, మొత్తం చెడిపోతుంది. అదే అట్లా ఏ విధంగా చెడిపోయింది అనేది చాలా కారణాలు ఉన్నాయి. ఓకే, చెప్పలేను. కాకపోతే ఇప్పుడు ఒక్కరిని మార్చగలుగుతాం కానీ వ్యవస్థను మొత్తం మనం మార్చలేం. కాకపోతే అందులో చాలామంది ఇట్లా బలైపోతున్న వాళ్ళని చూస్తుంటే నాకు చాలా మనసు చలించిపోతుంది. ఎందుకంటే అసలు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలను కూడా, అవును, చిన్న పిల్లలను కూడా అత్యాచారాలు చేసి ఈరోజు సమాజంలో ఇంత చెడుగా అవుతున్నందుకు చాలా బాధపడుతున్నా. దానికోసం నేను బంధాలు తెంచుతుండు మనిషి జంతువై జగములో ఏలుతుండు,
అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు కోరికల కోరలే దాచుతుండు మనిషి రాక్షస రాజాని ఏలనుండు అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు పేగు బంధము పైన పెడబుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పసివల్లే పసిదాన్ని చడుపుతుండు వ్యాపారమే మనిషి జీవితం మానవత్వం అవుతుంది భూస్థాపితం బంధాలను బొందవెట్టె దిశగా మనిషి యంత్రమై సాగించుతుండు పయనం అందాల బంధాలు తెంచుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు పేగు బంధము పైన పెడబుద్ధితో ఒకడు మృగమయ్యి పంజాను విసురుతుండు తాగింది తలకెక్కి తండ్రి ప్రేమను మరచి పసివల్లే పసిదాన్ని చెడుపుతుండు అరచేతులాడించే నాన్న కడకు కరిచేల విషనాగు తీరునా రక్తబంధం రక్త సిద్ధమై రా బంధులకు బంధువైపోతున్నదో అందాల బంధాల చెడుపుతుండు మనిషి సృష్టికే దిష్టిలా మారనుండు. ఓకే, అద్భుతం అద్భుతం. ఇంకా చివరిగా ఇంకా నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? నీకు ఎలాంటి హెల్ప్ కావాలనుకుంటున్నావు? నీకు ఎవరు ఇప్పుడు చూసేసే మన ప్రజా కవులు కానీ గాయకులు కానీ నీకు ఎలా అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నావు అసలు? అంటే నాకు అంటే ఇప్పటివరకు నేను స్టూడియోలకు పోలేదు, కాకపోతే రాసుకున్నాను, ట్యూన్ చేసుకొని పెట్టుకున్నాను. ఏమైనా అవకాశం వస్తే ఖచ్చితంగా వెళ్ళడానికి ప్రయత్నం. అవకాశం ఇస్తే వెళ్తావా? ఇక చివరిగా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు ఒక పాట దేవుడు పాటతో క్లోజ్ చేయి. దశరథ రామయ్యా నా జన్మే ధన్యామయ్యా దశరథ రామయ్యా నా జన్మే ధన్యామయ్యా నిన్ను చూస్తే మహాభాగ్యమే ఓ రామయ్యా నీ నామమే నాకే ప్రాణమే ఓ రామయ్యా నీ నామమే నాకే ప్రాణమే రామ బటోరట రామ రామ కోదండ రామ జయ 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 రామ జానకి రామ జయ 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 రామ పావన రామ పటాభిరామ రామ రామ జై శ్రీరామ కోదండ రామ కౌసల్య రామ రామ ఓ రామ. సూపర్ సూపర్. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్, మీకు మంచి అవకాశాలు రావాలని. మీకు ఇప్పుడున్న ప్రజా కవులు ఎవరైతే గాయకులు మంచి అవకాశం ఇచ్చి మీతో పాడిపియాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఇలాగే పాటలు రాస్తూ మంచి ఆల్బమ్స్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా మీకు కావాలి మా తరపున హెల్ప్ అంటే ఎనీ టైం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా రావచ్చు మా స్టూడియోకి, మీకు హెల్ప్ చేస్తాం మేము. ఓకే, తప్పకుండా. థ్యాంక్ యూ.